వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1200 కోట్ల రూపాయలని దారి మళ్లించాడు. దారి మళ్లించి ఏ శాఖకు మళ్లించాడో, ఎందుకు ఖర్చు పెట్టాడో, దేని కొరకు ఆ నిధుల్ని వాడుకున్నాడో అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి 1200 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు చేశారు అని సాక్షి టీవీ వేదికగా కేఎస్ఆర్ లైవ్ షోలో జరిగినటువంటి చర్చా కార్యక్రమంలో ఈ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలేక జనసేన పార్టీ కార్యకర్తల చేత కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఉన్నటువంటి తిమ్మాపురం పిఎస్లో నా పైన ఒక కేసు రిజిస్టర్ చేయించారు. కేసు రిజిస్టర్ చేసి ఏం చెప్తారంటే, నారా లోకేష్ గారి మధ్య పవన్ కళ్యాణ్ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చేలాగా నాగార్జున యాదవ్ మాట్లాడాడు. నాగార్జున యాదవ్ మాట్లాడటం పట్ల జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య వైషమ్యాలు రెచ్చగొడతారు, వైషమ్యాలు రెచ్చగొట్టిపోయి ఇబ్బందులకు గురవుతాం అని చెప్పి వారి మనోభావాలు దెబ్బతిన్నాయని నా పైన కంప్లైంట్ ఇస్తే కాకినాడ రూరల్ పోలీసులు నా పైన కేసు ఫైల్ చేసి విచారణకు రమ్మని పల్నాడు జిల్లాకి సత్తెనపల్లి మా గ్రామానికి వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు చాలా స్పష్టంగా ఏం చెబుతున్నామంటే, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి డిసెంబర్ 16, 2024న 1200 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి కాపీ, ఇచ్చినటువంటి 1200 కోట్ల రూపాయల 15వ ఆర్థిక సంఘ నిధుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి ఎందుకు పంపించలేదు అని అప్పటి కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ ఇదిగో ఆ లేఖకు సంబంధించినటువంటి విషయం. దాని తర్వాత 242 రోజుల తర్వాత 44 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని స్థానిక సంస్థలకి 244 రోజుల పాటు డిలే అయ్యింది. ఆ తర్వాతే మేము ట్రాన్స్ఫర్ చేసామని సెక్రటరీ ఫర్ ద గవర్నమెంట్ రాసినటువంటి లేఖ కేంద్ర ప్రభుత్వానికి. ఇవన్నీ అయిన తర్వాత కృష్ణతేజ సెప్టెంబర్ 10, 2025న కృష్ణతేజ ఐఏఎస్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. 244 రోజుల పాటు మేము కేంద్ర ప్రభుత్వ నిధుల్ని స్థానిక సంస్థలకి ఇవ్వలేదు అని చెప్పి సెప్టెంబర్ 10, 2025న కేంద్ర ప్రభుత్వానికి కృష్ణతేజ ఐఏఎస్ రాసినటువంటి లేఖ ఇది. ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా స్థానిక సంస్థ నిధుల్ని పవన్ కళ్యాణ్ గారు దారి మళ్లించినట్టు సుస్పష్టంగా 1200 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీల అవకతవకలు జరిగినాయని సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడితే దానికి భయపడి బెంబేలెత్తిపోయి పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి దిగజారిపోయి మా పైన కేసులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇటువంటి కేసులు 1 కాదు 100 పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుని మీరు అనగదొక్కలేరు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా పవన్ కళ్యాణ్ చేసేటువంటి ఈ దుర్మార్గపూరితమైనటువంటి వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా బాహుళ్యంలోకి ప్రజాస్వామ్య పద్ధతిగా మేము ముందుకు తీసుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు తస్మాత్ జాగ్రత్త. నారా లోకేష్ వల్ల ఎప్పటికైనా మీ సీటుకి ప్రమాదం. నారా లోకేష్ గారు మీకు వెన్నుపోటు పొడుస్తాడనేది దానికి జాగ్రత్త వహించమని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు తస్మాత్ జాగ్రత్త.